హరి ఓం. బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయ. 21/3/2024 గురువారము ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన పరమాద్భుత దివ్య గ్రంథం ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం ద పర్పస్ ఆఫ్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్ గురించి చెప్పుకుంటున్నాం. అంటే అంతకుముందు ఏం చెప్పుకున్నాం? స్పిరిచువల్ నాలెడ్జ్ లాస్ట్ అండ్ రిగైన్డ్. దాన్ని పోగొట్టుకోవటం, తిరిగి పొందటం. ఆ తిరిగి పొందటం అనేది ఇక్కడ ది పర్పస్ ఆఫ్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్. పోగొట్టుకోవటము, తిరిగి పొందటము కూడా. ఆ రెండు మ్యాన్స్ పర్పస్ ఆఫ్ మ్యాన్స్ ఎగ్జిస్టెన్స్. ద స్పిరిచువల్ సెల్ఫ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ లైక్ ఎ సీడ్. ఒక విత్తనం లాగా, ఈ ఆత్మ విత్తనం లాగా పనిచేసి, in that it contains the potentiality of the parent plant which is God. మనం విత్తనము అన్నామంటే అర్థం ఏంటి? దానికి ముందు ఇంకోటి ఏదో ఉంది. దాని యొక్క ఫలముగా, ఆ ఫలంలో నుంచి, ఆ పండులో నుంచి విత్తనం వచ్చింది. కాబట్టి పేరెంట్ ప్లాంట్ విచ్ ఈజ్ గాడ్. కాబట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి చూసినా గానీ కొద్దిగా కొద్దిగా వెనక్కి వెళితే, దేన్ని పట్టుకున్నా వెనక్కి వెళితే గాడ్ దగ్గర అవుతాం. అది పేరెంట్ ప్లాంట్. విచ్ ఈజ్ గాడ్. కాబట్టి ఈ విత్తనంలో ఏం దాగుంది? మామిడి చెట్టుకు సంబంధించిన, మామిడి పండుకు సంబంధించిన విత్తనంలో మామిడి చెట్టు ఎట్లాగా దాగి ఉందో, అట్లాగే ఈ మానవుడు అనే విత్తనంలో ఈ దైవం దాగి ఉంది. అది మొలకెత్తిందా? దైవమే. మామిడి విత్తనం మొలకెత్తిందా? అది మామిడి వృక్షం. మొలకెత్తనంత కాలం విత్తనం లాగా ఉంటుంది, గింజలాగా ఉంటుంది. మొలకెత్తడం మొదలు పెడితే మామిడి వృక్షం అయిపోతుంది. అలాగే మానవుడు ఈ భౌతిక విషయాలు, ఈ స్థూల జగత్తుకి సంబంధించి అలాగుంటే ఒక విత్తనం లాగా అలా ఉండిపోతాడు. అతను మొలకెత్తడం మొదలు పెడితే దైవం అయిపోతాడు.
ఆ దైవం అనే ప్రధానమైన వృక్షం ఏదైతే ఉందో ఆ వృక్షంగా వచ్చేస్తుంది. అందుకని వృక్షంతో ఎక్కువగా పోలుస్తారు. కానీ వృక్షము అది అక్కడితో ఆగదు. ఆ వృక్షానికి కాయలు, పండ్లు, ఆ పండు నుంచి మరలా గింజ, నెక్స్ట్ దానికి రెడీగా అది. మన కంటికి కనిపిస్తూ ఉంటుంది. మనకి క్లియర్‌గా తెలుస్తూ ఉంటుందది. చెట్టు నుంచి పండు, పండు నుంచి విత్తనం, మరలా విత్తనం నుంచి చెట్టు, ఆ చెట్టు నుంచి ఫలము, పండు, ఆ పండు నుంచి మరలా విత్తనం. ఇట్లా వలయంలాగా జరుగుతూ ఉంటుంది. అంటే ఇదంతా మొట్టమొదటిగా ఏదైతే ఉందో దానికి సంబంధించిన దీనిగా ఉంటుంది. అలాగే మనం గాడ్‌కి సంబంధించిన వృక్షం ఏదైతే ఉందో, జీవ వృక్షం అంటాం. జీవ వృక్షం. లైఫ్ ట్రీ. ఆ జీవ వృక్షానికి సంబంధించిన వాళ్ళం మనం. కాబట్టి మనం మొలకెత్తడం మొదలుపెడితే ఎందుకంటే మనకి మొలకెత్తలేదు మనం. గింజలాగా ఉన్నాం. అందుకనే అనేకత్వానికి సంబంధించిన వాళ్ళంగా ఉన్నాం. మన అసలు విషయం ఏమి తెలియటం లేదు. మొలకెత్తితే గాని ఇది ఏ చెట్టు అనేది తెలీదు గదా! మొలకెత్తక ముందు గింజలు అన్ని రకాలు అన్నీ ఒకటేలాగా ఉంటాయి దాదాపుగా. మొలకెత్తడం మొదలుపెడితే ఇది ఫలానా అని తెలుస్తుంది. అలాగా మనం మొలకెత్తడం మొదలుపెట్టామంటే దైవ వృక్షంగా అయిపోతాం. జీవ వృక్షంగా అయిపోతాం. దిస్ సీడ్ ఈస్ సోwn ఆర్ బోర్న్ ఆన్ ఎర్త్. ఈ విత్తనాన్ని మనం విత్తితే, నేల మీద చల్లితే ఏమవుతుందప్పుడు? లేక బోర్న్ ఆన్ ఎర్త్. అంటే మనం మానవుడికి సంబంధించి భూలోకంలో జన్మిస్తే పుట్స్ ఫోర్త్ షూట్స్, స్టెమ్స్ అండ్ లీవ్స్ అండ్ ఈవెంచువల్లీ ఇట్ ఫ్లవర్స్. అప్పుడేమవుతుంది? మొక్కగా అవుతుంది. మొక్కలు మళ్ళీ ఆ మొక్కల నుంచి పువ్వులు, అలాగే బోదె ఆ కాండం భాగం, అలాగే ఆకులు, షూట్స్, స్టెమ్స్, లీవ్స్. వీటి నుంచి మరలా ఫ్రూట్స్, పూలు రావటం. ఇట్ ఫ్లవర్స్. ఆ పువ్వు నుంచి కాయ రావటం, కాయ పండవటం, పండు నుంచి మరలా ఇంకో గింజ రావటం, విత్తనం రావటం. The resultant human individuality in its four vehicles is strengthened by the winds of adversity, purified and refined by the rain of sorrow, beatified and expanded by the sunshine of happiness and love, and ultimately reaches the fully flowered state. The resultant human individuality, మనం ఈ జంతు స్థితికి జంతు ఆత్మకి సంబంధించినటువంటి ఈ ఉపాధిలోకి మనం దిగాం. దేహాత్మలోకి దిగాం. జీవాత్మ దేహాత్మలోకి దిగాం. దానివల్ల ఏమైంది? ఆ ఇండివిడ్యువాలిటీ వ్యక్తిగతంగా వచ్చింది. ఆ వ్యక్తిగతము ఎట్లా పనిచేస్తుంది? మొత్తము 2 విభాగాలతో కలిసినటువంటి ఊర్ధ్వ త్రిభుజి, అధో చతుర్భుజి. అధో చతుర్భుజికి సంబంధించిన విషయాలతో తిరుగాడుతూ 4 వెహికల్స్ ఈజ్ స్ట్రెంగ్త్ దాంతో ఉండడంతో ఆ 4 వెహికల్స్ ఆ 4 శరీరాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 శరీరాలని మనము స్ట్రెంగ్థెన్ చేయాల్సిన అవసరం ఉంది. పరిపూర్ణం చేయాల్సిన అవసరం ఉంది. ఎట్లాగా? స్ట్రెంగ్థెన్ బై ది winds of adversity
అడ్వర్సిటీ అంటే దుర్దశ, ఆపద, విపత్తు, మిస్‌ఫార్చ్యూన్, డిఫికల్టీ. అంటే మనకి కష్టాలొచ్చినాయి అంటే అర్థం ఏంటి? మనము అభివృద్ధి పదంలో ముందుకు వెళుతున్నామనేది. కష్టాలెప్పుడు మనల్ని రాటుదేలేటట్టు చేస్తాయి. రిఫైన్ అయ్యేటట్టుగా చేస్తాయి. విండ్స్ ఆఫ్ అడ్వర్సిటీ, ఆ విపత్తులు, అలాగే ఆపదలు, దుర్దశలు అనే గాలి ప్యూరిఫైడ్ అండ్ రిఫైన్డ్ బై ది రైన్ ఆఫ్ సారో. అట్లాగే రైన్ ఆఫ్ సారో అంటే ప్యూరిఫైడ్ అండ్ రిఫైన్డ్. ప్యూరిఫైడ్ అంటే శుద్ధం చేయబడిన, పావనం చేయబడిన, పవిత్రం చేయబడిన. దేంతో పవిత్రం చేయటం? అండ్ రిఫైన్డ్ శుద్ధి చేయబడటం. వేటితో? బై ద రైన్ ఆఫ్ సారో దుఃఖం. దుఃఖము అనే వర్షంతో, ఆ వర్షంలో తడిచి దాని ద్వారా మనం పవిత్రీకరింపబడడం ఆ దుఃఖాలతో. ఆ ఆపదలు, విపత్తులు, దుర్దశలు, అలాగే మిస్‌ఫార్చ్యూన్, డిఫికల్టీ, దురదృష్టంగా ఇవన్నీ ఏం చేస్తా ఉంది? విండ్స్ ఆఫ్ అడ్వర్సిటీ ప్యూరిఫైడ్ అండ్ రిఫైన్డ్ బై ది రైన్ ఆఫ్ సారో, beatified and expanded by the sunshine of happiness. ఇట్లా వీటి ద్వారా పరిశుద్ధం చేయబడుతూ దీని యొక్క అందాన్ని ఇనుమడింపజేయటం. అందం అంటే సౌందర్యం. సౌందర్యము అంటే బ్యూటీ. బ్యూటీ విజడమ్, స్ట్రెంగ్త్ యొక్క కలయిక. చక్కటి సమత్వంలో సామరస్యంగా ఉంటే విజడమ్ అండ్ స్ట్రెంగ్త్, సామరస్యతే మనకి బ్యూటీగా వ్యక్తమవుతుంది. అట్లా ఇలా ప్యూరిఫై చేయబడి అంటే రెయిన్ ఆఫ్ సారో, అడ్వర్సిటీ వీటి ద్వారా శుద్ధి చేయబడి, ఇప్పుడు మనం బంగారం శుద్ధి చేయాలంటే మరి ఆ నిప్పులో కాల్చాలి, దాన్ని పుటం పెట్టాలి. అప్పుడు గాని అది శుద్ధి చేయబడదు. అట్లాగా మనము ఆ దుఃఖం అనే వర్షంలో, అట్లాగే విండ్స్ ఆఫ్ అడ్వర్సిటీ, ఆపద, విపత్తు వాటికి సంబంధించిన గాలులు వీస్తూ ఉంటే, అంటే మన చుట్టూ వాతావరణం ఎలాగుందనమాట? గాలులు వీస్తున్నాయి. ఎటువంటి గాలులు? అడ్వర్సిటీ, ఆపద, విపత్తు, దుర్దశ, హార్డ్‌షిప్ అండ్ సఫరింగ్, బాధలు అనుభవిస్తూ ఉండటం, దురదృష్టకరం అయిన పరిస్థితులు. ఏది పట్టుకున్నా గాని పని అవ్వదు. దురదృష్టం వెన్నాడుతూ ఉంటుంది అన్నట్టుగా మనం అనుకుంటూ ఉంటాం. ఎటు చూసినా గాని దుఃఖం తప్పితే ఇంకోటి లేదు అన్నట్టుగా. వీటి ద్వారా శుద్ధి చేయబడి, ప్యూరిఫైడ్ అండ్ రిఫైన్డ్, పవిత్రీకరించబడి, అంటే సంతోషంతో పవిత్రీకరించటం ఉండదు. అది చూడండి, పవిత్రీకరించడానికి ఏం వాడతాం? బట్టలు శుభ్రం కావాలి. ఒక రోజు తొడుక్కున్నాం బట్టలు, మురికి అయిపోయింది, విడిచేసాం. ఆ బట్టలు మరి మురికి ఎలా పోవాలి? మురికి పోవాలంటే బండకేసి బాదాలి. ఆ సర్ఫ్ నీళ్ళలో నానబెట్టాలి. ఆ సర్ఫ్ నీళ్ళేంటి? ఏమైనా తియ్యటి నీళ్ళా? రసాయనాలతో కలిసినటువంటి నీళ్ళవి. అటువంటి నీళ్ళలో నానబెట్టి బండకేసి బాదితే గాని మురిగిపోదు, పవిత్రీకరించబడదు, శుద్ధి చేయబడదు. బట్టలు శుభ్రం అవ్వాలి అంటే అలా ఎక్కడైనా గాని పవిత్రీకరింపబడడం, శుద్ధి చేయబడడం
కావాలి అంటే సంతోషంగా, ఆనందంగా పవిత్రీకరించటం ఉండదు. పవిత్రీకరించడం అంటే తప్పనిసరిగా కష్టాలే ఉంటాయి. ఈ కష్టాలే మనల్ని పవిత్రీకరించుతున్నాయి అన్న భావన మనకి వాటి పట్ల ఉండాలి. అడ్వర్సిటీ, రైన్ ఆఫ్ సారో, విండ్స్ ఆఫ్ అడ్వర్సిటీ, రైన్ ఆఫ్ సారో, వీటి పట్ల ఇవి ఏంటి ఇట్లాగా అన్ని ఎటు చూసినా గానీ మనకి మాత్రం సంతోషం లేదు. మొత్తం దుఃఖాలే, కష్టాలే, ఆపదలే, విపత్తులే, దురదృష్టాలే అన్నీ. ఇంతకన్నా దురదృష్టవంతుడు ఇంకోడు ఉండడేమో అన్నట్టుగా ఉంది మన పరిస్థితి. కానీ అవే మనం పవిత్రీకరించబడి, మనల్ని పవిత్రీకరించి అవి ఎటువైపుకి తీసుకెళ్తుంది? ఆనంద సామ్రాజ్యానికి తీసుకువెళ్తుంది. అంటే మళ్ళీ వదిలేసిన బట్టల్ని మనం ఇప్పుడు బట్టలు శుభ్రం అయ్యేటంటే అప్పుడేం చేస్తున్నాం మనం? శుభ్రంగా ఉతికి మడతలు పెట్టి చక్కగా ఉన్న బట్టల్ని మనం వేసుకుంటాం, ధరిస్తాం మనం. అంతేగాని విడిచిన బట్టలను ధరించాం గదా! ఛీ! అని దూరంగా పెట్టేస్తాం. కాబట్టి మనం మురికితో ఉంటే మరి దూరంగా పెట్టేస్తారు ఎవరైనా గాని. మరి ఆ మురికంతా వదలాలి. మనకి ఉన్నటువంటి మురికిలో ఉన్న మురికి పట్టి ఉంది బాగా మనది. ఆ పట్టిన మురికి వదిలిస్తే గాని అప్పుడు దాన్ని ఎవరైతే ధరిద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ధరించటానికి అవకాశం ఉంటుంది. బట్టలు ఉతికిన తర్వాత గదా మనం మరలా ధరిస్తాం. దాన్ని విడిచాం. మురికయింది. ఒక రోజంతా తొడుక్కున్నాం, విడిచాం. అయిపోయింది. మళ్ళీ ఆ బట్టలను తొడుక్కోంగా. మనం తొడుక్కునే బట్టలు శుభ్రంగా ఉండాలి అనుకుంటాం. మురికి లేకుండా, పరిశుద్ధంగా ఉండాలి అనుకుంటాం. అట్లాగే మనం గూడా మురికి లేకుండా, పరిశుద్ధముగా శుద్ధి చేయబడి ఉండాలి. ఉంటే అప్పుడు ఆ ఆనంద సామ్రాజ్యంలోకి అడుగు పెట్టడానికి, ఆ ఏకత్వానుభూతిలోకి అడుగు పెట్టడానికి వీలవుతుంది అని. కాబట్టి ఇవేం చేస్తున్నాయి మనకి? విండ్స్ ఆఫ్ అడ్వర్సిటీ. ఆ విపత్తు అనే గాలి, విపత్తు, ఆపద, దురదృష్టము అనేటువంటి గాలులు చాలా వేగంగా వీస్తూ ఉన్నాయి. వేడి గాలులు, వేడి గాలులు, అతి చల్లటి గాలులు, భరించలేని, అంటే అత్యంత వేడిగా ఉన్నా భరించలేం. అత్యంత చల్లగా ఉన్నా భరించలేం. అట్లా మనము భరించలేని గాలులు వీస్తూ ఉన్నాయి. అలాగే ఆ వర్షం, ఎటువంటి వర్షం పడుతుంది? దుఃఖం, దుఃఖం అనే వర్షం. మన కళ్ళ వెంట నీళ్ళెలా కారుతున్నాయో అట్లాగా వర్షంలా మన మీద పడి తడిచిపోతున్నాం. ముద్దయిపోతున్నాం. తడిచి ముద్దయిపోతున్నాం దుఃఖము, దుఃఖాలతో. అయ్యో! ఏంటి మన జీవితం ఇలాగయిపోయింది అన్నది కాకుండా, ఇవి మనల్ని శుభ్రం చేయటానికి అనే కార్యక్రమం పెట్టుకుంది. శుభ్రం చేసే కార్యక్రమం పెట్టుకుంది. దీనివల్ల ఏమవుతుంది? మనం పవిత్రీకరింపబడటం, పవిత్రులుగా బయటికి రావటం. అందువల్ల ఇది మనకి ఉపయోగమేనా కాదా? ఈ కష్టాలు, ఆపదలు, కన్నీళ్ళు, దుఃఖాలు ఇవి. బియూటిఫైడ్ అండ్ ఎక్స్‌పాండెడ్ బై ద సన్‌షైన్ ఆఫ్ హ్యాపీనెస్. ఇది పూర్తయ్యేటప్పటికల్లా అప్పుడేమవుతుంది? బట్టలనేం చేస్తాం? బై ద సన్‌షైన్, ఆ సూర్యుడి యొక్క ఆ ఎండకి ఆరేస్తాం. బట్టలారేస్తాం. శుభ్రంగా ఉతికాం. ఉతికిన తర్వాత వెంటనే ఏసుకోవడానికి వీలవుతుందా? మరి ఎట్లాగా? దాన్ని ఆరబెట్టాలి. ఆరేయటానికి మరి అది ఎట్లాగా ఆరుతున్నాయి బట్టలు? ఎలా ఆరుతున్నాయి? తడిగా ఉన్న బట్టలు ఆరితే గాని మనం ధరించటానికి కుదరదు. మరి ఎట్లా ఆరుతున్నాయి అవి? బ్యూటిఫైడ్ అండ్ ఎక్స్‌పాండెడ్ బై ద సన్‌షైన్ ఆఫ్ హ్యాపీనెస్. ఈ బట్టలకేమో సన్‌షైను, సూర్యకాంతి.
ఆ సూర్యకాంతి అనే హ్యాపీనెస్ ఇంకా మనం ఎప్పుడైతే పవిత్రీకరింపబడ్డామో, ఉతికివేయబడ్డామో, దాంతో ఏమైంది మురికంతా పోయింది. ఆ మురికి పోయిన దానికి దాన్ని ధరించేటట్టుగా మనకు ఉపయోగపడేటట్టుగా ఈ హ్యాపీనెస్ ఆనంద సామ్రాజ్యంలో ఆనందము అనే ఆ సూర్యకాంతి మన మీద ప్రసారం అవుతుంది. అది మనల్ని అందంగా తీర్చిదిద్దుతుంది. సౌందర్యవంతులుగా అండ్ ఎక్స్‌పాండెడ్ విశాలత్వముగా విస్తరించటం, వికసింపజేయటం. పరిమితమైన దీని నుంచి అపరిమితంలోకి రావటం. మనం మొత్తానికి సంబంధించిన వాళ్ళమన్న దాంట్లోకి రావటం. హ్యాపీనెస్ అండ్ లవ్ సంతోషము, ప్రేమ ఇవి మనల్ని సౌందర్యవంతులుగా అండ్ ఎక్స్‌పాండెడ్ వికసింపజేసేటట్టుగా చేస్తూ ఉంది. అంటే ఇది పూర్తయితే గాని ఇక మనము ఏకత్వానుభూతిలోకి వెళ్ళి అందరికీ పనికొచ్చేటట్టుగా ఉండగలుగుతాం. రమణ మహర్షి అందరికీ అందరికి ఉపయోగపడేటట్టు అక్కడ నిలబడి ఉన్నాడంటే అర్థమేంటి? ఆ బాధలు అనే ఆపదలు, విపత్తులు, కష్టాలు అనే గాలుల నుంచి అంటే వేడి గాలులు, చల్లటి గాలులు, అతి చల్లటి, అతి వేడి గాలుల నుంచి అట్లాగే రైన్ ఆఫ్ సారో దుఃఖం అనే వర్షం నుంచి ఆయన పవిత్రీకరింపబడి, పరిశుద్ధి చేయబడి తర్వాత ఏమైంది అంతవరకు చేస్తే మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆయన ఉపయోగపడేవాడు కాదు. మనకి చుట్టూ ఉన్న వాళ్ళకి ఆయన ఎప్పుడు ఉపయోగపడేటట్టు తయారయ్యాడు. సన్‌షైన్ ఆఫ్ హ్యాపీనెస్. బ్యూటిఫైడ్ అండ్ ఎక్స్‌పాండెడ్ సౌందర్యవంతుడుగా తయారయ్యాడు. సౌందర్యంతో విరాజిల్లుతున్నాడు. అలాగే పూర్తిగా వికసించి ఉన్నాడు. ఎట్లాగా వికసించాడు? ఎలాగా సౌందర్యవంతుడిగా అయిపోయాడు? సన్‌షైన్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ లవ్. ఆ ఆనందము, ప్రేమ వీటితో పూర్తిగా సౌందర్యవంతుడుగా పూర్తిగా వికసించిన వాడుగా తయారయ్యాడు. అప్పుడిక చుట్టూ ఉన్న వాళ్ళకి పనికొస్తున్నాడు అట్లాగా. అండ్ అల్టిమేట్‌లీ రీచెస్ ద ఫుల్లీ ఫ్లవర్డ్ స్టేట్. అప్పుడేమైంది? ఇప్పుడు పువ్వుని మొగ్గగా ఉంటే కోస్తామా మనం? ఆ చెట్టుకేసి చూస్తున్నాం. మల్లె పూలు పూసే చెట్టో, లేకపోతే గులాబీ చెట్టో, అలాగా పూలు పూసే చెట్టుని చూస్తున్నాం. చూస్తుంటే మనం ఏది వికసించిందా అని చూస్తాం గానీ, వికసించిన దాని మీద మన కన్ను పడుతుంది గానీ, మన చెయ్యి పడుతుంది గానీ, మొగ్గలుగా ఉన్నట్టు ఛీ! వద్దులే ఇప్పుడొద్దులే ఇది మొగ్గ, ఇది అక్కర్లేదు. ఇది మొగ్గ, ఇది అక్కర్లేదు. మొగ్గకేసి ఎళ్ళం మనం. మన చూపు పడదు మొగ్గకేసి. ఏదైతే ఫుల్లీ ఫ్లవర్డ్ స్టేట్ పూర్తిగా వికసించినటువంటి ఆ పుష్పం ఏదైతే ఉందో, ఆ పుష్పం మీదే మనకి చూపు పడుతుంది. అంటే అటువంటి స్టేట్‌లో ఉంటే గాని, అటువంటి స్థితికి వెళితే గాని చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా ఉండదు. సో, ఆ స్థితికి రావటం అనేది. ఆ స్థితికి రావడం అంటే ఏంటి? రిగెయిన్డ్, లాస్ట్ అండ్ రిగెయిన్డ్ స్పిరిచ్యువల్ నాలెడ్జ్. అంటే మన స్వస్థితిని మర్చిపోయాము. మళ్ళా తిరిగి పొందాము. అంతకంటే వేరే విషయం పెద్ద విషయం ఏం లేదిక్కడ. Just as in seeds, all parental powers are inherent. విత్తనాల్లో ఎలాగైతే
విత్తనాల్లో, గింజల్లో ఎలాగైతే అది ఏ చెట్టుకి సంబంధించిన విత్తనమో, ఏ వృక్షానికి సంబంధించిన విత్తనమో, ఆ వృక్షానికి సంబంధించిన పూర్తిగా పవర్స్, పేరెంటల్ పవర్స్ మాతాపితృ సంబంధమైన మూల వంగడానికి చెందిన తల్లిదండ్రులకు తగిన అన్నట్టుగానా? లేకపోతే మూల వంగడానికి వృక్షం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి సీడ్స్ మూల వంగడానికి చెందిన దానికి చెందినటువంటి పవర్స్, ఆ శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్ ఇన్హెరెంట్, దాంట్లో దాగి ఉంటాయి. అంటే రాబోయే వృక్షం యొక్క మొత్తం అది వామన రూపంలో దాగి ఉన్నదక్కడ. రాబోయే మహావృక్షము ఎన్ని కొమ్మలొస్తాయో, ఎన్ని కాండము, ఆ కొమ్మలు, రెమ్మలు, ఆకులు వీటన్నిటికి సంబంధించి దాంట్లో ఉంది గాబట్టి తర్వాత అది వృక్షంగా మారుతుంది. విత్తనంలో లేకుండా వృక్షంగా రావటానికి అవకాశం లేదు. అట్లాగే మనం ఆ దైవానికి సంబంధించింది. జస్ట్ యాజ్ ఇన్ సీడ్స్ ఆల్ పేరెంటల్ పవర్స్ ఆర్ ఇన్హెరెంట్. సహజంగా, స్వాభావికంగా పీడన సంబంధం ఉంది. దేనికి? ఆ మూల వంగడానికి. ఇది ఏ చెట్టుకి, ఏ వృక్షానికి సంబంధించిందో ఆ వృక్షం యొక్క శక్తులన్నీ తనలో నిగూఢంగా దాగి ఉంచుకున్నటువంటి ఈ విత్తనం ఎప్పుడైతే మొలకెత్తుతుందో మొత్తం బహిర్గతం అవుతాయి. సో ఇన్ ద మొనాడ్స్ ఆఫ్ మెన్ all divine powers are potentially present from the beginning. అట్లాగే ఈ జీవాత్మ సో ఆల్సో సో ఇన్ ద మొనాడ్స్, అలాగే ఈ విత్తనాలు ఎలాగైతే అది దాగి ఉన్నదో అంతర్లీనంగా ఆ విత్తనంలో వృక్షం యొక్క శక్తులన్నీ ఎలా దాగి ఉన్నాయో కాబోయే వృక్షము. విత్తనం అంటే అంతకుముందు చెట్టు యొక్క ఫలం నుంచి వచ్చింది. ఇంకొక వృక్షానికి అది పెరగటం, ఇంకొక వృక్షం అయ్యేటట్టుగా అదే వృక్షము మరలా ఇంకొకటి వచ్చేటట్టుగా ఈ విత్తనముగా వచ్చిందనమాట. విత్తనము అంటే వెనక ఒక వృక్షం ఉంది. విత్తనాన్ని చూడగానే మనకేంటి తెలియాలి? విత్తనము ఇక్కడ ఉంది. విత్తనాన్ని చూస్తున్నాం. అంటే అర్థం ఏంటి? ఓహో! ఒక వృక్షము ఇక్కడ ఉండి ఉండాలి. ఆ వృక్షం యొక్క ఫలం నుంచి ఈ గింజ వచ్చి ఉంటుంది. ఇంక దాంట్లో అనుమానం లేదు గదా! చిన్న పిల్లోడైనా ఒప్పుకుంటాడు అది. మరి ఇక్కడితో ఆగిపోతుందా? ఇది మనం మొలకెత్తిస్తే, అంటే మనం నాటితే, ఆ నేల మీద చల్లితే అదేమవుతుంది? మరలా మొలకెత్తి ఆ మహావృక్షంగా మారిపోతుంది. ఆ విత్తనాన్ని చూడంగానే ఈ 2 దృశ్యాలు మనకి మన కంటికి కనపడాలది. ఒక వృక్షంది అయిపోయింది. అయిపోయిన వృక్షానికి సంబంధించిన పండుకి సంబంధించిన గింజ ఇక్కడ ఉంది మన దగ్గర. ఇది కాబోయే వృక్షానికి సంబంధించిన మొత్తం దీంట్లో నిండి నిబిడీకృతమై తనలో ఆ శక్తులన్నిటిని దాచి ఉన్నాయి. మొలకెత్తితే మళ్ళీ అవన్నీ బయటకొచ్చి ఒక మహావృక్షంగా తయారవుతుంది. అట్లాగే మనం గూడా మానవుణ్ణి చూడగానే ఏంటి తెలియాలి మనకి? వాడు ఎక్కడి నుంచి వచ్చాం? మాడమ్మండీవు. మాడమ్మండీవు మొదటి మానవుడు. కాపోతే మనకి బైబిల్‌లో చెప్పిన దానికన్నా ఇంకా ముందున్నది. 3 స్థాయిల్లో ఈ ఆడమండి వచ్చారు. కాబట్టి మనం ఆ దైవము సృజించినటువంటి ఆ మూల మానవుడు ఏదైతే ఉందో వాడి దగ్గర నుంచి మనం వచ్చాం.
ఇంకా అట్లా వరుసగా ఇప్పుడు మనల్ని చూడగానే మనం ఎలాగొచ్చాం? తండ్రి శుక్రకణం నుంచి, తల్లిదండ్రుల యొక్క శుక్ర శోణితాలు కలిసి పిండం ఏర్పడి, తల్లి గర్భంలో పెరిగి, ప్రసవింపబడ్డాం. అంటే మనల్ని చూడగానే వెనక తల్లిదండ్రులున్నారు. ఇప్పుడు వీడు మళ్ళీ ఇంకొకళ్ళని పుట్టించేటట్టుగా తయారై ఉన్నాడు సిద్ధంగా. వీడి నుంచి ఇంకొకడొస్తాడు. అట్లాగా భగవంతుడి నుంచి తన యొక్క పూర్తి రూపురేఖలుగానే తన యొక్క ఇమేజ్‌తో, తన బింబముగానే ఆడమ్‌ని తయారు చేశాడు. తయారు చేసి ఆడమ్ యొక్క పక్కటెముక నుంచి ఈవుని తయారు చేశాడు. ఇది సంకేతాత్మకంగా ఉంటుందన్నమాట. పూర్తి సంకేతార్థాలతో. అట్లాగే వృక్షం యొక్క విత్తనము మనము ఈ ఆడమ్ దగ్గర నుంచి అలాగా వచ్చాము. Just as in seeds all parental powers are inherent, so in the monads of men all divine powers are potentially present. అయితే మరి మనం అక్కడ లేము. కిందకి దిగేసాం. స్థూలానికొచ్చాం. కాబట్టి ఇప్పుడు విత్తనంగా ఉన్నాం. ఏంటంటే మనిషిగా మానవుడు మనం ఒక విత్తనంతో పోల్చుకోవాల్సిన దశ ఇది. విత్తనముగా ఉన్నప్పుడు లాటెంట్‌గా ఉంటుంది. అంటే పొటెన్షియల్లీ ప్రెజెంట్. అంటే గర్భితమైన శక్తిగా. ఇప్పుడు ఏదైతే మనకి వ్యక్తమవ్వాలో, ఆ వ్యక్తమవ్వాల్సింది మొత్తం గూడా గర్భితంగా ఉంటుంది. ఈ సమస్త సృష్టి, ఈ సమస్త విశ్వము ఎలాగైతే వ్యక్తమవ్వాలో అదంతా ఆ సృష్టికర్త దగ్గర విత్తనంలాగా ఉంది. ఆ విత్తనమే ఈ మహావిశ్వముగా తయారైంది. ఆ విత్తనాన్ని ఆయన నాటాడు సృష్టికర్త. మహావృక్షమైపోయింది. జీవవృక్షం. మహావిశ్వము అనే ఆ జీవవృక్షము వచ్చేసింది. అంతకుముందు విత్తనంలాగా ఉంది. ఆ విత్తనంలో ఈ విశ్వంలో ఏదైతే ఉన్నాయో, ఏవేవైతే వస్తాయో, ఈ 100 సంవత్సరాలు ఆ బ్రహ్మ ఆయుర్దాయం 100 సంవత్సరాలకి సంబంధించి ఏవేమైతే రావాలో అవన్నీ దాంట్లో గర్భితంగా ఉన్నాయి. Potentially present from the beginning. All divine powers are potentially present from the beginning. మనం ఎప్పుడైతే ఈ మానవ జన్మలోకి వస్తున్నామో, ఈ భౌతిక దేహంలోకి ఈ జీవాత్మ దిగుతూ ఉన్నదో, అప్పటి నుంచి కూడా ఈ పవర్స్ అన్నీ కూడా లాటెంట్‌గా ఉన్నాయి. పవర్స్ అన్నీ ఇన్‌హెరెంట్‌గా, పొటెన్షియల్‌గా ఉన్నాయి. ద ఎక్స్‌పీరియన్సెస్ ఆఫ్ లైఫ్ ఇక మనం అంటే మానవ జన్మ ఎత్తేటప్పటికల్లా ఏమవుతుంది? ది ఎక్స్‌పీరియన్సెస్ ఆఫ్ లైఫ్ రకరకాల అనుభవాలు, జీవిత అనుభవాలు కంబైన్డ్ విత్ ద ఇంటీరియర్ ఎవల్యూషనరీ ఇంపల్స్. లోపల మాత్రం మనకి ప్రేరణ నిరంతరము ప్రేరణ ఇస్తూనే ఉంటుంది. మనం ఏకత్వానికి వెళ్ళాలి. ఏకత్వానికి దైవం కేసి వెళ్ళాలి అన్నది మనకి ఇంటీరియర్ ఎవల్యూషనరీ ఇంపల్స్. అంటే ఈ అభివృద్ధి చెందాలి అనేది. పరిణమించాలి మనం. పరిణమించి పూర్తిగా పరిపూర్ణులుగా మారటం. ఆ యొక్క ప్రేరణ మనకి నిరంతరము లోపల నుంచి మనకి ఎట్లాగైతే ఆకలేసినప్పుడు ప్రేరణ ఎలా కలుగుతుందో ఆ ఇంపల్స్. అకస్మాత్తుగా తోచడం అని గాని, అంటే ఆకలి వేసింది. ఆకలి అని అనిపించింది మనకి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రేరణ? ఆ లోపల నుంచి.
అట్లాగే ఈ ప్రేరణ కూడా. ఇది మనం పరిపూర్ణులయ్యేదాకా మనల్ని నిద్రపోనివ్వదు. మనల్ని నిరంతరము అది మనకు ముందుకు తోస్తూనే ఉంటుంది ఆ ప్రేరణ. బ్రింగ్ దీస్ ఇన్‌హెరెంట్ పవర్స్ టు ఇంక్రీజింగ్ ఫుల్‌నెస్. అంటే మనం విత్తనాన్ని భూమిలో నాటితే అది మరి వృక్షంగా, మొక్కగా మారాలది. మొక్కగా మారటానికి భూమిలో ఆ నేల, నీరు, సూర్యకాంతి ఇవన్నీ దాని మీద పనిచేస్తుంటాయి. అప్పుడు నెమ్మదిగా అది మొక్కలాగా పెరుగుతుంది. అట్లా ఇవన్నీ మన యొక్క జీవిత అనుభవాలు ఇవి మనకు పనిచేసాయి. ఈ ప్రేరణ ఒకటి ఇంపల్స్ మనకి పనిచేసి ఇంక్రీజింగ్ ఫుల్‌నెస్ బ్రింగ్ దీస్ ఇన్‌హెరెంట్ పవర్స్. ఆ లోపల ఏదైతే గర్భితమై ఉందో, దాగి ఉందో ఆ శక్తులు, అవన్నీ క్రమక్రమంగా బయటికి రావడం, వ్యక్తమవ్వటం, వాటి పట్ల మనం మేల్కాంచడం. అంటే గింజ ఏంటి? తన సమస్తానికి సంబంధించిన ఇది నిద్రాస్థితిలో ఉంది. కిందలో ఉంది వృక్షానికి సంబంధించిన మొత్తం వివరం. కానీ నిద్రాస్థితిలో ఉంది. ఇప్పుడేమైంది ఇక క్రమక్రమంగా మొక్క, మొక్క నుంచి కొంచెం ఒక చిన్న చెట్టు, ఆ చిన్న దాని నుంచి ఒక మహావృక్షం. వాటి పట్ల మేల్కాంచటంగా జరుగుతుంది. అట్లాగే మనం గూడా ఇన్హెరెంట్ పవర్స్ టు ఇంక్రీజింగ్ ఫుల్‌నెస్ అండ్ పర్ఫెక్షన్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. అట్లా పరిపూర్ణులుగా మారటం జరుగుతూ ఉంటుంది. సరే, మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదాలు. థాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.